దేవుడు మనలో ఉండి మనల్ని కాపాడుతాడని మన నమ్మకం. మరి ఆయన ఎందుకు పట్టుకోవడం? ఆయన కూడా ఎవరైనా కాపాడుతారా? ఆయన ఎవరైనా కాపాడుతారా? ఆయనని కాపాడుకోవాల్సింది మనమే. మన పనదే. ఏం చెప్పాడు రాముడు వెళ్తుంటే అడవికి? లక్ష్మణుడు ఏం చెప్పాడు? అన్నా నువ్వు వెళ్తే నీకు ఒక గుడారం వేయాలంటే గుణపకం పట్టుకునేవాడు కావాలి కదా, నీకు చలి నుంచి అన్నిటి నుంచి రక్షించేవాడు ఒకడు ఉండాలి కదా, నేను లేకపోతే ఎట్లా అన్నా అన్నాడు. అది భక్తుడి లక్షణం. ఆయనే అని చూసుకుంటాడే, మనకేమి ఆయనకేమి ఆయన ఎండలో ఉన్న ఇబ్బంది లేదు, చలిలో ఉన్న ఇబ్బంది లేదు, ఆయనకి ఏం జరిగినా ఇబ్బంది లేదు అనుకోకూడదు. ఆయనకి ఏ అవసరం రాకుండా కాపాడాల్సిన బాధ్యత మనది. ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఎప్పుడు ఆయనే బాగుండాలని కోరుకోవాలి. మనం ఏం చేయాలి? కొంచెం మనస్ఫూర్తిగా చెప్పండి. ఆయన బాగుండాలని మనం కోరుకోవాలి. అది చేశారు కాబట్టి వాళ్ళని ఆళ్వాళ్ళు అన్నారు. ఆ పని వారు చేశారు, ఆళ్వాళ్ళు అన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఎప్పుడు ఆయన బాగు కోసం ఆలోచించారు. అయ్యో స్వామి, అయ్యో స్వామి, అయ్యో స్వామి, అయ్యో స్వామి, ఆయన కోసం దాపడుతుంటారు. అది పల్లాండు అని చెప్పి స్వామికి మంగళాశాసనం చేశారు. నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు ఎక్కువసేపు కనబడితే నీకు దిశ అవుతుంది, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అన్నట్టు ఆయన. అదే హారతి మనం రోజు ఇచ్చేది. అలా కోరుకునేటటువంటి భక్తి కావాలి. అటువంటి భక్తి ఎవరికి ఉన్నదో వాళ్ళని ఆడవాళ్ళు అన్నారు. రోజు గుళ్ళోకి వచ్చి వాళ్ళని చూస్తే ఏమైనా కలిగి అర్థం కావాలంటే నా జాబ్లో ప్రమోషన్ కావాలి, తొందరగా ఇవ్వాలి. ఎప్పటికైనా గుళ్ళో నీరాగా ఉండే స్థితి మాకు రావాలి. ఫలానా ఊళ్ళో ఫలానా భక్తులు ఉండేవాళ్ళని ఎక్కడో చెప్పుకోవాలి. అటువంటి స్థితి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మాకు కూడా రావాలి. అందుకు రోజు నేను దండం పెడుతున్నా.